నాగర్ కర్నూలు జిల్లా సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఎస్సీకి రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానానికి 15 మంది పోటీ పడగా సర్పంచ్గా మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామస్తులు. కొండారెడ్డిపల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటయ్య సీఎం రేవంత్ రెడ్డి క్లాస్మేట్. సీఎం సొంత గ్రామంలో ఈ భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని బిగ్ టీవీతో తెలిపారు కొండారెడ్డిపల్లి సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్య. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారాయన. ఏమిచ్చినా సీఎం రుణం తీర్చుకోలేనని భావోద్వేగానికి గురయ్యారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించడంపై లైఫ్ టైం అచీవ్మెంట్ అన్నారు. సీఎం సూచనలతో కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు వెంకటయ్య. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకించిన సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తూ పూర్తి స్థాయిలో గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్లో చూడొచ్చు. గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కేవీఎన్ రెడ్డితో పాటు ఎవరైతే సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడుతున్నారో ఆయన మల్లెపాకుల వెంకటయ్య, అదేవిధంగా మోహన్ కూడా ఆయన పిలుస్తారు. ఆయన కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నుంచి ఇదే కొంత హాట్ టాపిక్గా మారింది. అంటే ఏం జరుగుతుంది, సీఎం ఊర్లో ఎలా ఉండబోతుంది, ఎస్సీ రిజర్వ్డ్, ప్రధానంగా ఎస్సీ రిజర్వ్డ్ ఊరిది ఈరోజు ఈ ఏకగ్రీవం కావచ్చు, ఈ నామినేషన్ కానీ ఎట్లా చూస్తారు? అంటే క్రమశిక్షణ ఉంది కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది. ఇక్కడ బాగా కష్టం మొదటి నుంచి కూడా. ఈ గ్రామం వ్యవసాయపరంగా ఆర్థికంగా బలంగా ఉన్న గ్రామం. కాలువలు వచ్చిన తర్వాత, నీళ్ళు వచ్చిన తర్వాత చాలా మంచి పెద్ద చాలా ఆదర్శ రైతులు. ఇక్కడ నాకు తెలిసి గ్రామంలో ఖాళీగా మీకు పొద్దున 10 గంటలకు వస్తే మీకు ఊర్లో ఎవరు కనిపించారు. ఎవరైనా దొంగలు వచ్చి తోసుకపోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు పని చేసేటటువంటి కల్చర్ ఉన్నది. ఈ ఒక్క ఊరు 6,000 లీటర్ల పాల ఉత్పత్తి చేస్తుంది. ఈరోజు 15 మంది ఆశావాహులు అడిగింది. అందరు 30 ఏళ్ళు, 25, 28 ఏళ్ళు ఏజ్. వాళ్ళ బయోడేటాలు చూస్తే ఓరోరు డబల్ ఎంఏలు, డబల్ ఎంఎస్సీలు, ఇంగ్లీష్ లిటరేచరు, మ్యాథ్స్, స్పెషలైజేషన్. సార్ ఎస్ అక్కడికే వస్తున్నాను. ఎందుకంటే మాకు కూడా తెలుసు, వాస్తవంగా చదువుకున్న వాళ్ళు ఆయన కన్నా చాలామంది కూడా దీంట్లో పోటీలో ఉన్నారు. అంటే ఎట్లా వాళ్ళను మేనేజ్ చేశారు, చివరిగా ఆయన్ని సెలెక్ట్ చేయడానికి ప్రధాన కారణం నేనే ఒకటే చెప్పినాం, మేము ప్రజాస్వామ్యం మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తుండ్రు. మేమంతా ప్రజా పోరాటాలలో ఉన్న వాళ్ళమే, అన్యాయం జరిగితే ఎప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళమే. మాతో పాటు వెంకటయ్య కూడా చిన్న ఏజ్, ఇంటర్మీడియట్ నుంచే ప్రజా ఉద్యమాలలో పనిచేసిండు. ఈ ప్రాంతానికి కాల్వ దానికి వచ్చిన ఆ ఉద్యమం జరిగేటప్పుడు ఈ ఉద్యమంలో పనిచేసిండు. మొదటి నుంచి కూడా పార్టీ కార్యకర్తగా పనిచేసిండు. తర్వాత ఉద్యోగరీత్యా కొన్ని రోజులు ఉద్యోగం చేసుకున్నాడు. అయితే ఇక్కడ వాళ్ళంతా కూడా ఆలోచన చేసిండ్రు. నేను వాళ్ళ బయోడేటా చూసినాక ఫస్ట్ షాక్ అయినా. అంతమంది చదువుకుంటున్నారని తెలుసు వీళ్ళంతా, కానీ అంత పెద్ద హై క్వాలిఫికేషన్ ఉన్నారని తెలిసినాక వాళ్ళకి ఆ రోజు చెప్పినాం, మీరు ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే చేయండి, మేము ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం. లేదు, జస్ట్ రిక్వెస్ట్, గ్రామం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని ఈ స్థాయిలో 100 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ప్రతిది ఏది కావాలంటే ఏది అడిగితే అది ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనంతా ఏకగ్రీవంగా చేసి ఆయనకు కానుకగా పంపిస్తాం. ఆయన అంటే ఇంత అభివృద్ధి చేసినందుకు ఆయన గౌరవిస్తామని ఒక ప్రతిపాదన పెట్టినా నేను 3 రోజుల క్రితం. అంటే ఇప్పటికీ సర్పంచ్ ఓకే సార్, ఈ వార్డు మెంబర్లకు సంబంధించి కూడా ఎట్లా ఉండబోతుంది? వార్డు మెంబర్లను కూడా అందరికి చెప్పినాం. మనం ఒక క్రమశిక్షణ బోధం. ఇవాళ ఒకరికి పదవి వస్తే రేపు ఇంకొకరికి వస్తుంది, ఇంకో పదవి ఇంకొకరికి వస్తుంది. ఎవరికి ఇప్పుడు అండ్లా చదువుకున్న వాళ్ళు, నేను అయితే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు అడిగిన వాళ్ళు దాదాపు 4-5 అయితే 1,50,000-2 లక్షల స్థాయి ఉద్యోగం వచ్చేటంత చదువు ఉంది. సో వాళ్ళంతా కూడా చెప్పిండ్రు, సార్ ఇది మంచిగానే ఉంది, వెంకటయ్య సీనియరు, మేమంతా ఇంకా మా క్యారియర్ ఉంది, సో ఇంకా మాకు భవిష్యత్తు ఉంది, ఆయన సీనియరు, ఆయన చేస్తే ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళంతా ఏం లేదు, జస్ట్ ఒక మంచినీళ్ళు తాగినాం, ఒక్కొక్క కప్పు ఛాయ్ తాగినాం, ఇంట్లో ఛాయ్ తాగినాం, అందరూ ఓకే అనుకున్నాం, వచ్చిన నామినేషన్ ఇష్టం, అంతే, సింపుల్. సో చూస్తున్నాం, మొత్తంగా చాలా సింపుల్గా ఈ ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్రంలో కొమ్ములు కూడా లేవు. ఒకటే 1,000 రూపాయలతోనే ఇవాళ వెంకటయ్యని సర్పంచ్ చేసింది కొండారెడ్డిపల్లి. 200 వార్డు మెంబర్లకు 250 × 10
అంటే 2500 రూపాయలతో 10 మంది వార్డు మెంబర్లు ఎన్నికవుతున్నారు. ఇక మళ్ళీ పోయినాక సాయంత్రం నా ఇంట్లో చాయ్ గిన్నె తాగుతాం అందరం. చూస్తున్నాం, చాలా సింపుల్ గా ఆయన గౌరవానికి ఎక్కడ కూడా భంగం వాటిల్లకుండా చేస్తామని చెప్తున్నారు. ఇక మన దగ్గర ఫస్ట్ టైం ఒక సీఎం సొంత గ్రామంలో ఆ అవకాశం కూడా ఆయనకే వచ్చింది. మల్లెపాకుల వెంకటయ్య, ఆయన మోహన్ అని కూడా పిలుస్తారు, ఆయన మనతో ఉన్నారు. ఏంటన్నా ఫస్ట్ టైం ఎట్లా చూస్తారు, ఈ ఆనందాన్ని ఎట్లా షేర్ చేసుకుంటారు? నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా సార్కు చాలా మా ఊరి ప్రజానికానికి మా రేవంత్ సార్కు చాలా రుణపడి ఉంటాను సార్. నేను సారు బాటలోనే నడుస్తాను సార్. ఏది చెప్తే ఆ విధంగా తూచా తప్పకుండా సార్ మా ప్రతి ఒక్క పని అది గ్రామాభివృద్ధి కోసం పాటుపడతాను సార్. ఎస్, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మీకు ఒక ఆనంద బాష్పాలు లాంటివి కూడా కొంత అనిపిస్తుంది. నిజంగా ఆ ఫీల్ చెప్పలేనటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో సీఎం చేస్తున్నటువంటి పనులకు అనుగుణంగా ఏ విధంగా ముందుకు పోతారు సార్? మా సార్కు అభివృద్ధిలో భాగమై నేను నా కష్టం నేను చేస్తాను, ప్రజలకు చేస్తాను సార్, సేవ చేస్తాను. ప్రజల అవసరాల రీత్యా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది సార్. అంటే చాలా మంది పోటీలోకి వచ్చారు, 16 మంది వచ్చారు. ఇదంతా కూడా సస్పెన్షన్గా రాష్ట్ర వ్యాప్తంగా కొండారెడ్డిపల్లి వార్తకే ప్రధానంగా ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. చివరి వరకు నిజంగా మీరు సర్పంచ్ అవుతారని అనుకున్నారా? లేదు సార్, మా సీఎం సార్ వల్ల నేను అయినా సార్. నన్ను గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సార్. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గ్రామంలో రాబోయే రోజులతో ప్రజలతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి సార్, ప్రతి ఒక్క మా ఊరి ప్రజలకు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుంది సార్ ఎలవేళలా. ఇక ఫైనల్గా మీ ఊరి బిడ్డ సీఎం గారికి ఏం చెప్పాలనుకున్నారు? ఈ అవకాశం ఇచ్చినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్, ఇప్పుడు నా ప్రాణం ఇచ్చినా ఆయనకు తక్కువే సార్. నాకు అది నా ప్రాణం తృణప్రాయంగా అది అర్పించాలని నాకు కోరిక సార్. అసలు ఇచ్చినా కానీ తక్కువనే సార్. ఎంత మా సార్ చేసిన దానికి ఎల్లవేళ్ళ రుణపడి ఉంటుంది సార్. ఇంకా మరి మీకు సహకరించారు ఊరి వాళ్ళు కూడా అంటే పెద్దలు అందరి ఏకాభిప్రాయంతో చేశారు. వాళ్ళకు కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా ధన్యవాదాలు సార్. మా కేవీఎన్ సార్కు ఫస్ట్ నా సార్తో పాటు ఉద్యమంలో బాగా చురుగ్గా పాల్గొనే సార్ నేను. ఇక అన్నీ చూసే కష్టపడతాడని అని సారు చేశారు అభిప్రాయం సార్. చిత్తశుద్ధితో పనిచేస్తాను. 10 వార్డు సభ్యులకు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే బీసీలకు 42% ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ఉన్నారో, మేము ఇక్కడ 5 వార్డులకు జనరల్ అయితే జనరల్లో కూడా 3 వార్డులు అంటే 60% కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చూస్తున్నాము, ఆయన ఆచరిస్తున్నటువంటి వాటికి అనుగుణంగా కొండారెడ్డిపల్లిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాంటి డబ్బులు ప్రలోభ పెట్టకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా పూర్తి స్థాయిలో దగ్గరుండి ఈ యొక్క ఎలక్షన్ చేస్తున్నాము. ప్రధానంగా ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్డ్ కేటాయించారో దాంట్లో సీనియర్గా ఉన్నటువంటి వెంకటయ్యను ఈ అదృష్టం వరించిందని, రాబోయే రోజుల్లో కూడా సీఎం తనకిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడతానని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కేవీఎన్ రెడ్డితో పాటు ప్రధానంగా ప్రజెంట్ సాయంత్రం సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి వెంకటయ్య కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, కొండారెడ్డిపల్లి నుండి.